హలో గైస్, ఎట్లున్నారు అందరూ? చూస్తున్నారు కదా, ఇంత నోరూరించే మామిడికాయ పచ్చడి, లేత మామిడికాయ పచ్చడి ఎట్లా పెట్టుకుందామో చూద్దాం. చూడండి ఎట్లుందో. ఫస్ట్ అయితే లేత మామిడికాయలు నేను 5 తీసుకున్నా. అంటే కట్ చేయంగా ఒక 4 కప్స్ అయినాయి. వీటినైతే మంచిగా కడిగేసుకొని ఇట్లా ఒక టవల్తో కానీ ఏదైనా క్లాత్తో తుడిచేసుకోవాలి. దాని తర్వాత మనం నార్మల్గా పెట్టుకునేది పర్మనెంట్ టెంపరీ కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను నేను. చాలా చిన్నగా కోసుకున్నా, మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు. అట్లా కోసేసుకున్న తర్వాత మళ్ళీ దానికి కావాల్సింది ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవాలు, తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు మంచిగా వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత పోపుకు అనేసి ఆయిల్ వేసుకొని, అంటే ఒక 1 బౌల్ ఆయిల్ వేసుకున్నా. 1 బౌల్ ఆయిల్, అందులో కొన్ని ఆవాలు వేసేసుకొని, ఇంకా వెల్లుల్లి, ఇంకా ఎండుమిరపకాయలు వేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ మెజర్మెంట్ అవన్నీ ఇప్పుడు ఇంతకుముందు కట్ చేసుకున్నా కదా, అవన్నీ ఒక బగోనాలోకి తీసుకొని, అంటే ఎన్ని కప్స్ అయినాయని చూసుకుంటే నాకు ఒక 4 కప్స్ అయినాయి. సో దానికి తగ్గట్టుగా ఒక 1/2 కప్పు కారము, 1/2 కప్పు సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ తర్వాత అయినా వేసుకోవచ్చు కదా అనేసి సాల్ట్ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకున్నా. మనమైతే ఇంతకుముందు డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని మిక్సీ బట్టి అది ఆ పౌడర్ వేసేసుకున్నా. ఇంకా మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత, అప్పటి వరకు మనం ఎంత ప్రాసెస్ చేసే వరకు మనం పోపు పెట్టుకున్న ఆయిల్ అదంతా చల్లారిపోతుంది. అది ఇందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఒక బాక్స్లో పెట్టేసుకోవడమే. అది మనం అంటే చిన్న చిన్న ముక్కలు పెట్టి మనం టెంపరీ పెట్టుకున్నాం కాబట్టి అది ఒక 12 hours ఓవర్ నైట్లో మనకి మంచిగా అంటే నూనె పైనకు వచ్చి మంచిగా అవుతుంది అన్నట్టు. ఇట్లా గంజులో అన్నం వేసుకొని తింటే ఉంటుంది అబ్బా.